హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత స్కీమ్కి సంబంధించి మనకి ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంకి రావడం జరిగింది. ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే మాత్రం మీకు ఎన్బిఎం లాగిన్లో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే ఎన్బిఎం పోర్టల్లో ప్రాపర్టీ అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కువైన వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ద్వారా అయితే వాళ్ళు డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి రెండు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్కువ ప్రాపర్టీ లేకపోయినా ఎలక్ట్రిసిటీ అనేది మనకు బిల్ అనేది ఎక్కువగా రాకపోయినా కూడా ఇదే రీజన్తో మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీరు ప్రూఫ్స్ తీసుకువెళ్ళి ఎడిట్ అయితే చేసుకుంటే మీకు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీ నేమ్ అనేది యాడ్ అవుతుంది. సో అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో ఇప్పుడు నేమ్ ఉన్న వాళ్ళు ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని చెక్ చేసుకోండి. అలాగే ఈ చేయూత స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అయితే ఈ సంబరాలు అనేవి జరపనున్నారు. సో అమౌంట్ అయితే మనకి అప్పుడే క్రెడిట్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.